సఫ్లేకాదశి విశిష్టత. ధనుర్మాసంలో వచ్చే చివరి పండుగ అయిన సఫ్లేకాదశి గురించి తెలుసుకుందాం. ఈ సఫ్లేకాదశి మహాత్మ్యాన్ని పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పినట్లు శాస్త్రాలు చెప్తున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే సఫల ఏకాదశి అంటారు. ఈ రోజున నిష్ఠతో ఉపవసించి, జాగరణ చేసి, శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా పాపాలు నశించిపోతాయి. ముక్తి లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఉసిరితోనూ, దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఈ రోజున రకరకాల పండ్లను స్వామికి సమర్పించి ధూపదీప నైవేద్యాలు అర్పిస్తే శుభప్రదం. ఈ సఫల ఏకాదశి రోజున దీపదానం చేస్తే జీవితంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇంకా సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి, ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే 5000 సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుంది. దీనికి సమానమైన యజ్ఞం కాని, తీర్థం కాని లేదు. బ్రహ్మాండపురాణంలోని శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదము. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణుని ఏకాదశి మహిమ గురించి అడిగెను. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు చెప్పెను. దేవతలలో విష్ణుమూర్తి, నదులలో గంగా, మానవుల్లో బ్రాహ్మణులు, పక్షుల్లో గరుత్మంతుడు, యజ్ఞములలో అశ్వమేధ యజ్ఞము, నాగులలో అనంతుడు ఎట్లు శ్రేష్టమైన వారో అట్లే ఏకాదశిలలో ఏకాదశి వ్రతము సర్వశ్రేష్టమైనది. ప్రతి మాసంలో వచ్చే బహుళ ఏకాదశి వ్రతములు ఎవరూ పాటింతురో అట్టివారు నాకు ప్రీతి పాత్రులగుదురు. 5000 సంవత్సరములు తపస్సు ఆచరించి ఏ ఫలితములు పొందవచ్చునో కేవలం ఏకాదశి వ్రతము చేయుటవలన అట్టి ఫలితమును పొందవచ్చు. పూర్వము చంపావతి నగరమున పాలించు మహిష్మతి అను రాజుకు 4 కుమారులు కలరు. వారిలో జ్యేష్ఠ పుత్రుడు లుంపకుడు. ప్రతినిత్యము అతడు దేవబ్రాహ్మణులను నిందించుచూ ద్యూత క్రీడ, చదరంగం, మద్యపానము మరియు పరనారీ సాంగత్యం చేసేవాడు. ఈ విధంగా దురాచార సంపన్నుడైన లుంపకుని మహిష్మతిరాజు తన పితృదేవతల నుండి సంక్రమించిన తన రాజ్యం నుండి బహిష్కరించి మన వనవాసమునకు వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించిరి. కాని లుంపకుడు వనమున ఉండి, తండ్రి ఆజ్ఞను ధిక్కరించి రాత్రి సమయమున రాజ్యములో దొంగతనం చేయుచుండెను. ఒకనాడు భటులకు రాజపుత్రుడగు లుంపకుడు పట్టుబడినను ప్రభువుల మీద గౌరవంతో అతనిని విడిచిపెట్టినారు. కాలము ఇట్లు గడుచుచుండగా, వన్యపశువులను వధించి, పచ్చి మాంసము ఆరగించుచు, జీవించుచున్న లుంపకుడు ఒకదినము ఒకానొక అశ్వత్థ వృక్షమును, రావి చెట్టు, గాంచి ఆ చెట్టు కింద కొన్ని రాత్రులు నివసించవలెనని సంకల్పించెను. ఆ కోరిక ప్రకారం అచ్చట నివసించుచూ పౌష్య మాసమున బహుళ దశమినాటి రాత్రి ఆకలిదప్పులకు తాళలేక స్పృహ కోల్పోయి భూమిపై పడి ఉండెను. మర్నాడు ఏకాదశి తిథి. శరీరంలో సత్తువ లేక ఫల, కందమూలాలు, పశువు మాంసము తినక ఉపవాసముతో జాగరణ చేసెను. ఇట్లు తాను గుర్తింపకుండగనే ఏకాదశి వ్రతము ఆచరించుటచే అతనికి ఆ వ్రత ఫలితం దక్కి పునః ప్రజాపాలనచేయు భాగ్యము కలిగినది. కొంతకాలం రాజ్య రక్షణ చేసి, స్వర్గం నుండి వచ్చిన దివ్యరథం ఎక్కి తండ్రి శుభ ఆశీర్వాదము పొంది, రాజ్యపదమును పొందెను. ఈ విధంగా లుంపకుడు రాజ్యమును సర్వ సుభిక్షమగునట్లు పరిపాలించి దారాపుత్రులతో ఇహలోకమున యశస్సు మరియు దేహ త్యాగానంతరము, అంత్యకాలమున, దేవపదమును పొంది సుఖశాంతులతో నుండెను. ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని పరమశివుడు స్వయముగా పార్వతికి చెప్పినట్లు పద్మ పురాణం చెబుతోంది. అందుకే ఈ రోజున తెలిసి కాని తెలియక కాని ఉపవాస దీక్షను చేస్తే పుణ్యలోకాలను పొందుతారు. వైకుంఠ ప్రాప్తి, ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్లు కథలున్నాయి. హరినామ స్మరణం సమస్త పాప హరణం. స్వస్తి. హరే కృష్ణ. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.